మరి కడపలో ఎలా ఉంది చూద్దాం. కడప పులివెందుల జేఎన్టీ కాలేజ్ దగ్గర మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు సమాచారం అందించడానికి. సుధీర్, అక్కడ ఓటింగ్ ఎలా సాగుతోంది అండ్ పర్సంటేజ్ ఏం చెప్తోంది? ఉదయం నుంచి కూడా దాదాపు 6:30 నుంచే ఓటర్లందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి రావడంతో ఓటింగ్ పర్సంటేజ్ అయితే బాగా పెరిగింది. రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో దాదాపు 12% ఓటింగ్ పర్సంటేజ్ పూర్తయిన జిల్లా కడప జిల్లా. ఎక్కువగా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా ఎక్కువ శాతం పర్సంటేజ్ ఇక్కడే పోలైంది. అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించి 10%, కడప జిల్లాకు సంబంధించి 12% ఓట్లు అయితే పోలైన పరిస్థితి చూసాము. ఓటర్లందరూ కూడా ఉదయం 6:30కి ఇక్కడికి వచ్చి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిద్దని చెప్పేసి చెప్తున్నారు. గతంలో కడప జిల్లాకు సంబంధించి 75% ఓటింగ్ పర్సంటేజ్ పోల్ అయితే ఈసారి 85 నుంచి 85% వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ పూర్తి జరగవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఓటర్లు అయితే పూర్తి అవగాహనతో పొద్దున్నే 6:30 నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం, వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కడప జిల్లాకు సంబంధించి ఒక పుల్లంపేటలో ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ ఒక ఈవీఎంని అయితే పగలగొట్టిన పరిస్థితి చూసాము. ఆ చిన్న సంఘటన మినహా పూర్తిస్థాయిలో జిల్లా అంతా కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కానీ జరగలేదు. ఒక్క మైదుకూరు అలాగే కమలాపురం ప్రాంతాల్లో చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోలీసులు వెంటనే అక్కడ సర్ది చెప్పిన పరిస్థితి చూసాము. అంతేకాకుండా ఏదైతే గొడవలు జరుగుతాయి అనుకున్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఒక జమ్మలమడుగు కానీ ఇటు ప్రొద్దుటూరు కానీ మైదుకూరు కానీ ఈ ప్రాంతాల్లో కొంత ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా పోలింగ్ జరుగుతున్న జమ్మలమడుగు ప్రాంతం మనం చూడవచ్చు. అలాగే పొద్దుటూరు కూడా గతంలో గొడవలు జరిగింది, ఈసారి కూడా ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు 5,000 మందితో పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా వెబ్ కాస్టింగ్ అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం. దాదాపు 2,000 పైచిలుకు పోలింగ్ కేంద్రాలకు కానీ దాదాపు 1,200 పైచిలుకు పోలింగ్ కేంద్రాలకు మొత్తం వెబ్ కాస్టింగ్ జరుగుతున్న పరిస్థితి చూసాము. అక్కడక్కడ చిన్న చిన్న ఒక టోటల్గా జిల్లాకు సంబంధించి ఒక 5-6 బూతుల్లోనే ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి, వాటిని కూడా వెంటనే రీప్లేస్ చేశారు. అలాగే ఏదైతే పొలంపేటలో ఈవీఎం పగలగొట్టారో అక్కడ కూడా వెంటనే వేరే ఈవీఎంని తీసుకొచ్చి పోలింగ్ను పునరుద్ధరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ కూడా గతంలో కంటే ఇప్పుడు పెరిగే అవకాశం కనబడతా ఉంది. మొత్తం మీద ఇటు కడప జిల్లా కానీ ఇటు అన్నమయ్య జిల్లా కానీ 2 జిల్లాలు, ఇటు కడప జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు, అన్నమయ్య జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాలు, మొత్తం అంతా కూడా పోలింగ్ శాతం బాగానే ఉంది. అన్నమయ్య జిల్లా 10%, కడప జిల్లా 12%తో ఇప్పుడు ప్రజెంట్ 9 గంటలకు వరకు ఉన్న మనకు సమాచారం. ఓవరాల్గా ఇట్లా కడప జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి ఇది.